దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2 సంవత్సరాలు ఇప్పుడు కేవలం. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు, ఎన్నోసారి పర్యటనలకు వెళ్ళాడు, ఎంతోమందిని పెట్టుబడుల కోసం ప్రాధాయపడ్డాడు. మీరు ఆయన వయసును కూడా లెక్క చేయకుండా అసెంబ్లీలో ఎన్నో మాటలు మాట్లాడేవాళ్ళు, ఆయన వయసు గురించి మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఆ వయసులో ఆయన అలా తిరుగుతుంటే ఆయన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఆయన మీద విమర్శలు చేస్తారేంటి? రాజధాని అంటే అసలు ఏమనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన, నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మాకు అక్కర్లేదని నీకు 11 సీట్లకి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఎక్కడ ఏ పార్టీ కూడా ఓడిపోలా ఎప్పుడూ కూడా. 94లో కూడా కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. కొంతమంది ఇండిపెండెంట్లుగా గెలిచారు. కానీ జగన్ అక్కర్లేదు ఈ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన కావాలి అని ఓట్లు వేసినటువంటి ఎన్నికలు 2024 ఎన్నికలు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలు అవి. అయినా సరే నీకు జ్ఞానోదయం రాలేదు. నీ పక్కనున్న వాళ్ళు 10 సంవత్సరాలు నీతో కలిసి ప్రయాణించిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా సరే నీ జ్ఞానోదయం కాలేదు. నువ్వు చేసేది తప్పు అని నీ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు బయటికి వెళ్తూ మాట్లాడిన మాటల వల్ల కూడా నీకు జ్ఞానోదయం కాలేదు. యువకులకు ఏ సందేశం ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇవాళ అమరావతి గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు, రాజధాని గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు. ఓ వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు కాదు, నువ్వు ఒక వ్యవస్థ గురించి మాట్లాడావు. ఇవాళ ఒక వ్యక్తి వేరు, ఒక వ్యవస్థ వేరు. రాజధాని అంటే ఒక వ్యవస్థ. ఎవరు ముఖ్యమంత్రి అయినా రాజధానిలో ఉండి పరిపాలిస్తారు. ఎవరికి ఏ పని ఉన్నా రాజధాని వెళ్తారు. అలాంటి వ్యవస్థలనే కించపరుస్తున్నా రాజ్యాంగంలో రాజధాని లేదని. ఏ రాష్ట్రానికి రాజధాని లేదు? ఒక్కసారి నువ్వు రా చర్చకి, ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఫలానా రాష్ట్రంలో రాజధాని లేదు, నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఆ రోజు. అంటే ముఖ్యమంత్రి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరే రాజధాని. అంటే రోజుకొక ఊరు తిరిగితే రోజుకొక రాజధాని. ప్రజలు రోజుకొక ఊరు వెళ్తుంటారు. కాబట్టికే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు ప్రకటనలో, చౌకబారు మాటలో మానుకోవాలి. నువ్వు ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద విషయం కక్కడం మానుకోవాలి. లేదు ఈ రాష్ట్ర ప్రజలు నీకు 11 సీట్లకే పరిమితం చేశారు అని ఈ రాష్ట్ర ప్రజలు నీకు నచ్చకపోతే ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి తప్ప, వెళ్ళిపోమని మేమే ఆర్డర్ పాస్ చేయట్లా. నీకు ఇష్టం లేనప్పుడు, ఈ రాష్ట్ర ప్రజల మీద నీకు కోపం ఉన్నప్పుడు తప్ప ఈ రాజధాని విషయంలో ఇలా మాట్లాడడం అనేది మంచో చెడో. ఈ రాష్ట్రానికి నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు. నువ్వు పనిచేయలేదు అట్లా, నిన్నేం వ్యక్తిగతంగా మాట్లాడట్లా. మేము ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 2019 వరకు పనిచేసినటువంటి వ్యక్తివి, ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు